హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రాధాస్ హోమ్ డిలైట్స్. ఇవాళ స్పెషల్ రాజమండ్రి స్పెషల్ అండి. అజంతా చికెన్ బిర్యానీ చాలా బాగుంటుంది. ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. దీని కొరకు చికెన్ ప్రిపరేషన్ కొరకు ఒక కడాయి తీసుకున్నాను. అందులో 7-8 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అందులో చెక్క, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, 4 పచ్చిమిర్చి చీలికలు, ఒక 2 ఆనియన్, తరిగి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మూత పెట్టి స్లోగా ఉడికించుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. మరోసారి మూత పెట్టి గోల్డెన్ బ్రౌన్, కొంచెం డార్క్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అవ్వాలి. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఇది కాస్త పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 టమాటో, తరిగి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసుకోవాలి, సన్నగా తరుక్కోవాలి. తర్వాత కలుపుకున్న తర్వాత కాస్తంత పసుపు వేసుకొని టమాటో మగ్గనివ్వాలి. కాస్త మెత్తబడ్డ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. వేసుకొని ఈ బాగా కలుపుకున్న తర్వాత కాస్త మగ్గిన తర్వాత నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. బాగా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇలా చికెన్ ఇందులోకి వేసుకొని బాగా ఇలా కలుపుకోవాలి. ఆ మసాలా అంతా కోట్ అవ్వాలి. కోట్ అయిన తర్వాత మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసి కొంచెం వాటర్ వేసుకోవాలి. తర్వాత కాస్త కలిపి మరో 10 మినిట్స్ ఉడికించుకోవాలి. పక్కన పెట్టేసుకుందాం. తర్వాత బగారా రైస్ కొరకు ప్రిపరేషన్ చేద్దాం. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ 2 టేబుల్ స్పూన్ గీ వేసుకున్నాను. అందులోకి దాల్చిన చెక్క, జావిత్రి, అనాస, తర్వాత 4 ఇలాచి, తర్వాత బిగ్ కార్డమం ఒకటి, ఒక 5-6 లవంగాలు, ఒక 2 బిర్యానీ ఆకు వేసుకొని హోల్ గరం మసాలా కాస్త ఫ్రై అవ్వాలి. తర్వాత 4 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవాలి. తర్వాత ఒక ఆనియన్, పొడుగ్గా తరిగి పెట్టుకున్న ఆనియన్ని వేసుకొని కాస్త మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. తర్వాత అది కూడా పచ్చివాసన పోయే వరకు వేసుకున్న తర్వాత కాస్తంత పుదీనా, కాస్త కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కాస్తంత పసుపు కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత నేను 4 కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ 1 గంట ముందు నానబెట్టుకున్నాను. 4 కప్స్కి 8 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. కొందరు 1.5 వేస్తారు, కానీ అది మరీ పలుకుగా వస్తుంది కాబట్టి నేను 8 కప్స్ వాటర్ తీసుకున్నాను. తర్వాత సాల్ట్ వేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత అది వాటర్ మరిగే వరకు పక్కన పెట్టేద్దాం. తర్వాత చికెన్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. చికెన్ ఇలా బాగా ఉడుకుతుంది. ఒక 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ వేసుకున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కాస్తంత కసూరి మేతి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా స్లోగా ఉడకాలి. చాలా టేస్టీ, చాలా బాగుంటుంది. ఇలా మరోసారి ఉడికిన తర్వాత రైస్ ఇలా వాటర్ మరుగుతుంది. తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకున్నాను. ఒక 1/2 నిమ్మ చెక్క రసం వేసుకున్నాను. బాగా కలిపి ఆ రైస్ కుక్ అయ్యే వరకు అలానే మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో గీ వేసుకొని గుప్పెడంతా క్యాజూ నట్స్ వేసుకున్నాను. అవి కొంచెం బ్రౌన్గా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కాస్తంత కరివేపాకు వేసుకొని
కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆ చికెన్లోకి చికెన్ ఇలా దగ్గర పడి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. స్లోగా మీడియం ఫ్లేమ్ పెట్టి తర్వాత గుప్పడంతా బ్రౌన్ ఆనియన్ వేసుకున్నాను. తర్వాత వేయించి పెట్టుకున్న క్యాజూ నట్స్, కరివేపాకు, కాస్త పుదీనా, కాస్త కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఈ కలర్లో రావాలి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. రాజమండ్రి స్పెషల్ చాలా టేస్టీగా ఉంది. అయితే మీకు నచ్చిందా? ఒకసారి ట్రై చేయండి. ఇలా సర్వ్ చేసుకోండి. నచ్చితే లైక్ కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం.